ఇంతమంది యువత ఉన్నారు, మీకు ఉద్యోగాలు ఉన్నాయా? మీరు ఒకసారి ఆలోచించండి. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారా? ఎంతమందికి అమ్మఒడి పథకం ఇచ్చారు? ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి అమ్మఒడి పథకం అమలు చేస్తామని చెప్పి ఒకే బిడ్డకి అని చెప్తారా మీరు? మళ్ళీ కరెంట్ యూనిట్లు వాడితే మళ్ళీ మీకు ఈ పథకాలు అప్లై చేయమని చెప్పి మద్యపాన నిషేధం అని చెప్పారు. మీరందరూ చదువుకున్న వ్యక్తులే కదా. మద్యపాన నిషేధం అంటే ఏంటి? మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పి అంతేగాని మద్యపానాన్ని అమ్ముతామని ఎవరు కారణం చెప్పరు కదా. అలాగే వీళ్ళు ఏ మాటైనా సరే వైసీపీ కౌలు రైతులకి అండగా ఉంటాం, చనిపోతే 7 లక్షలు ఇస్తామని చెప్పిన వాళ్ళు మాట తప్పారు. ఈ రోజున మద్యపాన నిషేధిస్తామని చెప్పి మద్యాన్ని అక్రమంగా అమ్ముతూ ఉన్నారు, దౌర్జన్యంగా అమ్ముతూ ఉన్నారు. ఆరోగ్యాలు పాడైపోతూ ఉన్నాయి. మద్యపానం నిషేధిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఈరోజు మద్యపానాన్ని ప్రభుత్వం అమ్ముతుంది. ఇది దుస్థితి. ఎవరు అడిగేవాడు లేడు. కర్నూలు జిల్లా యువతకు కూడా చెప్తా ఉన్నాను, మీరు ధైర్యం ఉండాలి. మీరు రాయలసీమలో మార్పు రావాలి అంటే ఈ కొత్త తరం యువత మీరు గుండెల్లో ఉన్న ధైర్యాన్ని బయటికి తీయకపోతే మార్పు రాదు. ఉద్యోగాలు రావు, పరిశ్రమలు రావు, జాబ్ క్యాలెండర్ ఇవ్వరు. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు మాకు అండగా నిలబడండి, మాకు భరోసా ఇవ్వండి, మేము మీకు అండగా నిలబడతాం. ఒక్క అధికారం ఇవ్వకపోయినా 2 చోట్ల ఓడించిన ఈరోజు మీ ఎదురుగా ఉన్నానంటే నేను పోరాట స్ఫూర్తి ఉన్నవాడిని, దామోదరం సంజీవయ్య గారి స్ఫూర్తి గుండెలో నింపుకున్నవాడిని. గెలుపు ఓటములు దైవాధీనాలు ఒకరోజు వస్తాయి, ఒకరోజు పోతాయి. 151 మంది సభ్యులునే ఈరోజు విర్రవీగుతున్నారు వైసీపీ వాళ్ళు. రేపొద్దున 15 సీట్లు కూడా వచ్చే అవకాశం ఉంది. జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే యువతకి కనీసం ప్రతి సంవత్సరం 1,00,000 మందికి 10 లక్షల రూపాయలు వారికి ఒక టైం ఇస్తే దాని మీద మీరు ఒక 5-6 మందికి ఉద్యోగాలు కల్పించి ఒక చిన్నపాటి బిజినెస్ ఏదైనా చేస్తే వన్ టైం, దాని మీద ఇంకేం డబ్బులు తీసుకోవటం ఏమి ఉండదు, వన్ టైం ఇద్దామని చెప్పి మేము అలాంటి ప్రతిపాదనలు ఉన్నాయి మా దగ్గర. అందుకని మీ అందరి సహకారం కావాలి. రైతాంగం కన్నీరు పెట్టని రాష్ట్ర భవిష్యత్తును చూస్తూ ఉన్నాను. మీ అందరూ అండదండలు కావాలి, మీరు ఆశీస్సులు కావాలి, మీ మద్దతు కావాలని కోరుకుంటూ ఒక్కసారి వైసీపీ పాలన మీద, వారు చేస్తున్న పనుల మీద, శాంతి భద్రతలు కానీ వారు ఇచ్చిన ప్రతిదీ కూడా ప్రతి యువకుడు ఈ రోజున సెల్ ఫోన్లు ఉన్నాయి మీ చేతిలో, సోషల్ మీడియా ఉంది మీ చేతుల్లో, ఒకసారి చూసి ఏం జరుగుతుందో మీరు నిర్ణయం తీసుకోండి. ఈ రాష్ట్రానికి ఎవరు బలంగా భవిష్యత్తు ఇవ్వగలరు ఒకసారి మీరు ఆలోచించి మీరు వైసీపీ పక్షాన్ని నిలబడితే మటుకు ఇంకోసారి చాలా బలంగా రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టేసిన వాళ్ళు అవుతారు. అది ఆలోచించుకొని మీరు నిర్ణయం తీసుకుంటారని ఆలోచిస్తూ కౌలు రైతులకి, కుటుంబాలకి మనస్ఫూర్తిగా పేరున మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరికి మీకు మేము అండగా ఉంటాం. ఏ బిడ్డలైతే మీకు చదువుటానికి ఇబ్బంది పడుతూ ఉన్నారో ముందుగా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా సంపూర్ణంగా చేస్తాం. ఈ లోపున మా శక్తి మేరకు, మా పార్టీ నాయకుల శక్తి మేరకు, నా శక్తి మేరకు ఒక ఉమ్మడి నిధి ఏర్పాటు చేసి మీ బిడ్డలకి మా వంతు భరోసా మేము ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.